క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, మీకు అందరికీ ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ప్రభువును మన మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో వందనములు తెలియజేస్తున్నాను. అలాగే అనంత జ్ఞాని అయిన తండ్రి అయిన దేవుని నామంలోను, అలాగే మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని నామంలోను ఈ యొక్క వీడియో చూస్తున్న మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. అలాగే మా సేవకులు, మా ఆత్మీయ తండ్రి జయశాలి గారికి, అలాగే మా అన్నయ్య ప్రసన్న అన్నయ్యకి, అలాగే మా సిబిటి కనిగిరి ప్రిన్సిపాల్ గారు అయినటువంటి బ్రహ్మన్నయ్య గారికి, అలాగే వెంకటేశ్వర అన్నయ్య గారికి, అలాగే మా అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ లోకన్నయ్య గారికి, వారు ఒకవేళ ఈ వీడియో చూస్తే వారికి కూడా నా వందనములు తెలియజేస్తున్నాను క్రీస్తు పేరట. అలాగే ఈ వీడియో చూస్తున్న దేవుని ప్రియులైన మీ అందరికి కూడా మరొకసారి వందనములు తెలియజేస్తున్నాను. మనం ఈరోజు సామెతల గ్రంథము, దేవుని దయ వలన సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం నుంచి 35 వచనాలు ఉన్నాయండి. మరి ఈ వచనాలన్నీ చూడకుండా నేర్చుకోవడం జరిగింది. ఆ యొక్క అధ్యాయాన్ని కరెక్ట్ గా చెబుతున్నానో లేదో ఈ వీడియో చూసే మీరు కూడా మీ బైబిల్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇదిగో నా బైబిల్ చూడండి, కనీసం జిప్ కూడా తీయలేదు. నా బైబిల్ చూపిస్తున్నాను, నా దగ్గర ఏమీ లేదండి. ఇదిగో నా బైబిల్ జిప్ కూడా తీయట్లేదు నేను. కనుక మీరు కూడా మీ బైబిల్ ఓపెన్ చేసి చూసుకోవాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. ఎంత సంతోషమైన మాట, ఎంత అద్భుతమైన మాట, ఎంత ఆశ్చర్యకరమైన మాట అండి దేవుని మాట. అలాగే 2వ వచనం. యథార్థముగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు, కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించేవాడు. ఎంత మంచి మాట అండి బైబిల్ దేవుని మాట. అలాగే 3వ వచనం. మూఢుల నోట బెత్తము వంటి గర్వం ఉన్నది, జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. ఎంత ఆశ్చర్యకరమైన మాట అండి దేవుని మాట. అలాగే 4వ వచనం. ఎద్దు లేని చోట గాది ధాన్యం ఉండదు, ఎద్దుల బలము చేత విస్తారమైన వచ్చుబడి కలుగును. దేవుని మాటలు చాలా గొప్పవండి, చాలా సంతోషాన్ని ఇచ్చే మాటలండి. అలాగే 5వ వచనం. కుట సాక్షికి అబద్ధములు ప్రియములు, నమ్మకమైన సాక్షి అబద్ధం ఆడడు. ఎంత మంచి మాట అండి. 6వ వచనం. అపహాసకుడు జ్ఞానం వెతుకుట వ్యర్థము, తెలివి గలవానికి జ్ఞానము సులభము. 6వ వచనం. ఎంత మంచి మాట అండి. 7వ వచనం. బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్ళిపోము, జ్ఞానవచనంలో వాని యందు కనబడవు కదా. ఎంత మంచి మాట అండి దేవుని మాట. మన హృదయానికి సంతోషాన్ని ఇచ్చే మాట కదండి. అలాగే 8వ వచనం. తన ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము, మోసకృత్యములే బుద్ధిహీనుల కనపరచు మూఢత. ఎంత మంచి మాట అండి. అలాగే 9వ వచనం. మూఢులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యం చేయును, యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయచూపుదురు. ఎంత మంచి మాట అండి దేవుని మాట. అలాగే 10వ వచనం. ఎవని దుఃఖము వారి హృదయమునకే తెలియను, ఒకని సంతోషంలో అన్యుడు పాలివాడు కానేరడు. ఎంత మంచి మాట అండి. అలాగే 11వ వచనం. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ఎంత మంచి మాట అండి దేవుని మాట. అలాగే 12వ వచనం. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఎంత మంచి మాట అండి. అలాగే 13వ వచనం. ఒకడు నవ్వుచుండినను హృదయమును దుఃఖముండవచ్చును, సంతోషము తుదకు వ్యసనమగును. ఎంత మంచి మాట అండి. అలాగే 14వ వచనం. భక్తి విడిచిన వాని మార్గము వానికే వెక్కసమగును, మంచివాని స్వభావము వానికి సంతోషించును. ఎంత మంచి మాట అండి. అలాగే 15వ వచనం. జ్ఞానము లేని వాడు ప్రతి మాట నమ్మును,
వివేకి అయిన వాడు తన నడతను బాగుగా కనిపెట్టును. అలాగే 16 వచ్చింది. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును, బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. ఎంత మంచి మాట అండి. అలాగే 17 వచ్చింది. త్వరగా కోపపడువాడు తన మూఢత్వమును చూపును, దురాలోచన గలవాడు ద్వేషించబడును. ఎంత మంచి మాట అండి. అలాగే 18 వచ్చింది. జ్ఞానము లేని వానికి మూఢత్వమే స్వాస్థ్యము, వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకుందరు. ఎంత మంచి మాట అండి. అలాగే 19 వచ్చింది. చెడ్డవారు మంచివారు ఎదుటను, భక్తిహీనులు నీతిమంతుల తలపనొద్దను వంగుదురు. ఎంత మంచి మాట అండి. అలాగే 20 వచ్చింది. దరిద్రుడు తన పొరుగు వానికి అసహ్యుడు, ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు. ఎంత మంచి మాట అండి. అలాగే 21 వచనం. తన పొరుగు వారిని తిరస్కరించేవాడు పాపము చేయువాడు, వేదన కటాక్షించువాడు ధన్యుడు. 21 వచనం. 22 వచనం. కీడు కల్పించేవారు తప్పిపోవుదురు, మేలు కల్పించేవారు కృపాసత్యములు నొందుదురు. అలాగే 23 వచనం. ఏ కష్టం చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమికి కారణము. ఎంత మంచి మాట అండి దేవుని మాట. అలాగే 24 వచనం. జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము, బుద్ధిహీనుల మూఢత్వము. ఎంత మంచి మాట అండి. అలాగే 25 వచనం. నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును, అబద్ధములాడువాడు ఒట్టి మోసగాడు. ఎంత మంచి మాట అండి. అలాగే 26 వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును. ఎంత మంచి మాట అండి. 27 వచనం. అట్టివారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. ఎంత మంచి మాట అండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఓట, అది మరణ పాశములలో నుండి విడిపించును. ఎంత మంచి మాట అండి. అలాగే 28 వచనం. జన సమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత వచ్చును, జనక్షేత రాజులకు వినాశనకరము. ఎంత మంచి మాట అండి. రాజులకు వినాశనకరం. ఈ రోజు యుద్ధాలు జరుగుతూ ఎంతమంది పిలిచిపోతున్నారండి. రాజులకు వినాశనకరం అన్నాడు దేవుడు. అలాగే 29 వచనం. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. ఎంత మంచి మాట అండి. దీర్ఘశాంతం అనే మాట మనకు ఆత్మఫలాలలో కనిపిస్తుంది. దీర్ఘశాంతము గలవాడిని దేవుడు ఏమన్నాడు తెలుసా? మహావివేకి అన్నాడు. అలాగే 30 వచనం. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు పుల్లు అన్నాడు దేవుడు. ఎంత మంచి మాట. ఒకసారి ఆలోచించండి. అలాగే 31 వచనం. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించేవాడు, వేదన కనికరించేవాడు ఆయనను గణపరచేవాడు. ఎంత మంచి మాట అండి. 32 వచనం. అపాయము రాగా భక్తిహీనుడు నశించును, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయ స్థానము కలదు. ఎంత మంచి మాట అండి. అలాగే 33 వచనం. తెలివి గలవాని హృదయమందు జ్ఞానం సుఖ నివాసము చేయును, బుద్ధిహీనుల అంతరంగములలోనున్నది బయలుపడును అన్నాడు దేవుడు. ఎంత మంచి మాట అండి. అలాగే 34 వచనం. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానం తెచ్చింది. ఎంత మంచి మాట అండి. దేవుని మాట అద్భుతమైన మాట, సంతోషాన్ని ఇచ్చే మాట కదండి. నీతిగా బ్రతికితే నీకు ఘనత వస్తుంది అన్నాడు దేవుడు. పాపం చేసుకుంటూ బ్రతికితే అవమానం అన్నాడు దేవుడు. ఎంత మంచి మాట అండి. అలాగే 35 వచనం. బుద్ధిగల సేవకుడు రాజులకు ఇష్టడు, అవమానకరముగా నడుచు వాని మీద రాజు పోతుంచును. ఎంత మంచి మాట అండి. ఏమండి, కరెక్ట్ గా చెప్పానో లేదో మీ బైబిల్ ఓపెన్ చేసి మీరు చూసుకోండి. ఇదిగో నా బైబిల్ జిప్పు కూడా తీయలేదండి. ప్రియులారా, వారానికి 6 రోజులు, ఈ ఆదివారం నుంచి ఆదివారం వరకు 6 రోజులు. 6 రోజులలో రోజుకి 24 గంటలు. 24 గంటలు, రోజుకి 24 గంటలు. 6 24 ఎన్ని గంటలండి? 144 గంటలు. ఒక 110 గంటలు మన పనులకు సమయాన్ని కేటాయించిన 30 గంటలు ఉంటాయి. 30 గంటలు బైబిల్ దగ్గర కూర్చుంటే ఎన్ని అధ్యాయాలు ఇలా నేర్చుకోవచ్చో ఒకసారి ఆలోచించండి. మీరు కూడా బైబిల్ని చక్కగా ఇలా నేర్చుకుంటారని ఆశిస్తూ
ఈ వీడియో చూసిన మీకు అందరికి కూడా దేవుని యందు భయము భక్తి కలిగి బ్రతకాలని కోరుకుంటున్నాము. దేవుని మాటలు మనకు సంతోషాన్ని ఇస్తాయి. దేవుని మాటలు మనకు నెమ్మదినిస్తాయి. దేవుని మాటలు మనలను పాపానికి దూరంగా ఉంచుతాయి. దేవుని మాటలు మనకు బహుధైర్యాన్ని ఇస్తాయి. దేవుని మాటలు మనకు మన కుటుంబాలకు క్షేమాన్ని ఇస్తాయి. కనుక మీరు కూడా చక్కగా బైబిల్ని ఇలా నేర్చుకుంటారని ఆశిస్తూ ఈ నా కొద్ది మాటలను ముగిస్తున్నాను. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా మరొకసారి క్రీస్తు పేరట వందనములు తెలియజేస్తూ ఈ నా కొద్ది దేవుని మాటలు ముగిస్తున్నాను. ఇలా చూడకుండా చెప్పే అవకాశాన్ని ఇచ్చినటువంటి అనంత జ్ఞాని అయిన దేవాది దేవునికి వందనములు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి.